హలో అండి, వెల్కమ్ టు మినీ వ్లాగ్. నేను ఇక్కడ మిగిలిన వాటర్ ఉంటాయి కదా, లాస్ట్లో ఉన్న వాటర్ని తీసి పెట్టుకుంటున్నా గిన్నెలో. అవి తాగడానికి అయితే అవ్వదు, చాలా సప్పగా ఉంటాయి. కొన్ని నేను లాస్ట్లో వంటకి యూజ్ చేస్తాను. వచ్చేసి నేను ఆఫ్టర్నూన్కి కోసగడ్డ కర్రీ చేస్తున్నాను. నేను 3 టైప్స్ అయితే చేసుకుంటాను. కర్రీ చేయడం చాలా ఈజీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండ్ వరకు చూడండి. నేను ఎలా చేస్తానో అదే మీకు వీడియో షేర్ చేస్తున్నాను. కోసగడ్డ చాలా నీట్గానే ఉంటుంది, అయినా నేను కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను మునిగే వరకు. తర్వాత దాంట్లో కొన్ని వాటర్ కూడా యాడ్ అవుతుంది, అందుకే చూసుకొని పోసుకోవాలి. కర్రీ నేను చాలా సింపుల్గానే చేస్తాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాను. పోపు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి ఉడికిన కోసగడ్డని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. వచ్చేసి సాల్ట్, కారము, ధనియాల పొడి వేసుకున్నాను, అంతేనండి. ఇప్పుడు కొంచెం అంతా ఫ్రై చేసుకొని దించేసుకోవడమే. ఫ్రై అయిన తర్వాత నేను ఇంకా రైస్ పెట్టేసిన శనగకాయల పొడి కొట్టినాను. వీడియో అయితే షూట్ చేయలేదు, డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. టైం 1:30 అవుతుంది.